హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. అప్పుడెప్పుడో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్పాడు. విలన్ వచ్చి మహేష్ బాబుని గన్ బాగా తిప్పుతున్నావు అలవాటుందా అని అడుగుతాడు. దానికి మహేష్ బాబు సినిమాలు చూడట్లేదా అంటాడు. ఆ సినిమా చూసి ఎంతమంది గన్లు తిప్పడం నేర్చుకున్నారో తెలియదు కానీ ఈ మధ్య ఓ సినిమా చూసిన పిల్లలు డబ్బు సంపాదించాలని ఇల్లు వదిలి పారిపోయారు. పిల్లలంటే కాలేజ్ పిల్లలు కాదండోయ్, అచ్చంగా 9వ తరగతి చదువుతున్న చిన్నారులు రాత్రి సినిమా చూసి రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించి నలుగురు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ చదువులన్నీ మన వల్ల కాదురా అని డిసైడ్ అయ్యి పొద్దున్నే స్నేహితులకు వీడ్కోలు చెప్పి మేం కోటీశ్వర్లైన తర్వాత తిరిగి వస్తాం అని చెప్పి హాస్టల్ నుండి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లలు పారిపోయారనే బాధ కన్నా ఆ దిక్కుమాలిన సినిమా చూసి పారిపోయారనే బాధ ఎక్కువగా ఉంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే విశాఖ మహారాణిపేటలో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు. తాము కూడా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ గడుపుతామని చెప్పి వెళ్ళిపోయారు. ఇల్లు కార్లు కొన్నాకే ఇంటికి తిరిగి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ్, రఘు నలుగురు కలిసి పరారయ్యారు. నిన్న రాత్రి లక్కీ భాస్కర్ సినిమా చూసిన అనంతరం తాము కూడా సంపాదించాలని పరారయ్యారట. ఈ విషయాన్ని వాళ్ళ తోటి విద్యార్థులకు చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. పారిపోయిన నలుగురు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల ప్రభావం చిన్నారులపై ఎంతగా పడుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించిన చిత్రాల్లో లక్కీ భాస్కర్ ఒకటి. దుల్కర్ సల్మాన్ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకులచే ప్రశంసించబడింది. ఇది బాక్స్ ఆఫీస్ లో భారీ కలెక్షన్లే రాబట్టింది. సినిమా తీసినోడు బానే ఉన్నాడు, కానీ చూసినోళ్ళ పరిస్థితే అయోమయంగా తయారైంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఒక మధ్య తరగతి అబ్బాయి జీవితంతో ముడిపడి ఉంటుంది. పుట్టిన దగ్గర నుండి పోయే వరకు మోసే బరువు బాధ్యతల మీదే నడుస్తూ ఉండే కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి వాడి జీవితం అలానే ఉంటుంది కాబట్టి. అలాంటి మధ్యతరగతి వాడు ప్రతిరోజు కనే కళ లక్కీ భాస్కర్ లాంటి లైఫ్ తన జీవితంలో కూడా వస్తే బాగుంటుంది అని కోరుకుంటాడు. మరి ఈ బడి పిల్లలు ఎలాంటి బాధలు అనుభవించారో తెలియదు కానీ బతికితే భాస్కర్ లాగే బతకాలని డిసైడ్ అయ్యారు. ఇంకా వీళ్ళ ఆచూకీ తెలియట్లేదు. పోలీసులు ఇంకా వీరి గురించి గాలిస్తూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులకు ఒక చిన్న సలహా: మీరు పిల్లల్ని ఎప్పుడు మార్కులు ర్యాంకులే కాకుండా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని కూడా అడగండి. మీ పిల్లలు మీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? సో ఈ వీడియో మీకు నచ్చితే మీ పక్కింటోళ్ళకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.